మందిర నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో భవ్య రామ మందిర నిర్మాణం పనులు జోరుగా సాగుతున్నాయి. అయోధ్యలో జరుగుతున్న రామ మందిర నిర్మాణానికి సంబంధించిన అప్డేట్స్ను తీర్థక్షేత్ర ట్రస్ట్ ఎప్పటికప్పుడు భక్తులకు సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. భారతీయ సంస్కృతిని ప్రతిబింబించేలా నాగర శైలిలో అష్టభుజ ఆకారంలో గర్భగుడిని తీర్చిదిద్దారు. ఎంత పెద్ద ప్రకృతి విపత్తు వచ్చినా 2500 ఏళ్లు తట్టుకుని నిలబడేలా దేవాలయాన్ని నిర్మిస్తున్నారు. అయోధ్య రామాలయాన్ని జనవరి 22న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఈ రామ మందిరం నిర్మాణం కోసం దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి అత్యుత్తమ నాణ్యత కలిగిన మెటీరియల్, ఫర్నిచర్, సామాగ్రిని సేకరించారు. ఈ ఆలయ నిర్మాణంలో హైదరాబాద్కు చెందిన ఓ టింబర్ కంపెనీ కూడా పాలు పంచుకోవడం తెలుగువారిగా మనకి గర్వకారణం. అయోధ్య రామ మందిరం తలుపులు భాగ్యనగరంలోనే తయారవుతున్నాయి. హైదరాబాద్ న్యూ బోయినపల్లిలోని అనురాధ టింబర్ డిపోలో ఈ తలుపులను తయారు చేస్తున్నారు. గత ఏడాది జూన్లో మొదలైన తలుపుల తయారీ పూర్తి కావచ్చింది. తమిళనాడుకు చెందిన కుమారస్వామితో పాటు దాదాపు 60 మంది కళాకారులు ఈ తలుపులను తయారు చేస్తున్నారు. రామ మందిరం తలుపుల తయారీకి బలార్ షా టేకును ఉపయోగిస్తున్నామని అనురాధ టింబర్ డిపో యజమాని చెదలవాడ శరత్ బాబు వెల్లడించారు. 1000 కలప ముక్కల్లో సగటున అధిక నాణ్యత కలిగిన 20 కలప ముక్కలను మాత్రమే ఎంచుకుని తలుపులు తయారు చేస్తున్నట్లు తెలిపారు. అయోధ్యలోని రామ మందిరంతో పాటు ఆలయ ప్రాంగణంలో అవసరమైన 100కు పైగా తలుపులను తాము తయారు చేస్తున్నామన్నారు. శిల్పకళా నైపుణ్యం కలిగిన అనేక మంది కళాకారులు ఈ ప్రక్రియలో పాల్గొంటున్నారని వెల్లడించారు. రామ మందిరం ప్రారంభోత్సవానికి సమయం దగ్గర పడటంతో పనిలో వేగం పెంచామన్నారు. అయోధ్య రాముడి ఆలయానికి తలుపులు తయారు చేసే భాగ్యం తమకు దక్కడం గొప్ప అదృష్టమని శరత్ బాబు తెలిపారు.